ఈ రకమైన పంటలు బ్రతికే అవకాశం ఉంది. అయితే ఇది ఒక మన ప్రాంతం ఆదివాసీలకి సంబంధించిన కష్టం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు జీవన శైలి వ్యాధులని వస్తున్నాయి. ఒకప్పుడు మన ప్రాంతాల్లో షుగరు, బీపీ ఇలాంటివి ఎక్కువ వినేవాళ్ళం కాదు, అలాంటి తక్కువ ఉండేవి. దానికి కారణం జీవన శైలిలో మార్పులు, తింటున్న ఆహారంలో మార్పులు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సేంద్రియ వైపు, కొంత సేంద్రియ పదార్థాల వైపు, పాత పద్ధతుల వైపు ప్రపంచం మొగ్గు చూపిస్తుందంటే దాని మీద ప్రేమ వల్ల కాదు, అవసరం. ఆ వ్యాధులు నయం చేసుకోవాల్సిన అవసరం. అందుకనే చిన్నప్పుడు మనం కొంచెం అంబలి తాగి స్కూల్కి పరిగెత్తేవాళ్ళం. అది ఇప్పుడు స్టార్ హోటల్లో అమ్ముతున్నారు. ఒక పెద్ద గ్లాస్ పెట్టి దానికి రాగి మాల్ట్ అని పెట్టి స్టార్ హోటల్లో 150 రూపాయలు ఎంత పెట్టి అమ్ముతున్నారు. అది ఆ రకమైన అవసరం సమాజానికి కూడా ఏర్పడింది. ఇది సమాజానికి పనికి రావాలి, ఇక్కడ పండించిన వాళ్ళకి పనికి రావాలి. ఆ రకమైన ఫెసిలిటేటర్ రోల్ తీసుకుంటున్నందుకు సిఫా సంస్థని కానీ మిగతా సంస్థలు కానీ నేను మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పంటలే కాకుండా ఔషధ మొక్కలు, మా తాతగారికి తెలిసిన వనమూలికలు ఔషధాల్లో సగం కూడా తెలిసిండో మా నాన్నగారికి. మా నాన్నగారి తెలిసిన వాటిల్లో నాకు ఆ పేర్లు కూడా తెలియవు. దానికి కారణం ఏంటంటే ఎక్కడెక్కడ చదువుకోవడం, ఏవో పనుల్లో ఉండడం, బాధ్యతలు. ఈ రకమైన పరిస్థితి పోవాలంటే ప్రతి ఒక్కరికి వాటి విలువ, వినియోగం తెలియజేయాలి. అది పరిరక్షించడానికి ప్రత్యేకంగా కృషి చేయాలి. అదేవిధంగా గ్రీన్ క్లైమేట్ సంస్థ రత్నం గారు నాకు 25 సంవత్సరాల నుండి తెలుసు. అప్పుడు ఆయన జర్నలిస్ట్. ఆయన గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం సీడ్ బాల్స్ అని పరిచయం చేశారు. సీడ్ బాల్స్ అంటే అందులో కొన్ని సీడ్స్ ఉంచి వాటిని ఖాళీ ప్రదేశాల్లో వేస్తే అవి అందులో కొన్ని మొలకెత్తిన పర్యావరణం బాగుపడుతుందనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ అది. అదేవిధంగా ఈరోజు కూడా పిచ్చుకల కోసం, పక్షుల కోసం చేయాల్సిన కార్యక్రమాలు చెప్తూనే ఆయనే పరిచయం చేశారు ఈ సంస్థ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందని. అందుకనే నేను విజయనగరం వేరే కార్యక్రమాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసి అది నలుగురికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకే నేను మనస్పూర్వకంగా చాలా ఈ అనుభవాల్ని తప్పనిసరిగా నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను తెలియజేస్తాను. ముఖ్యంగా సోదరీమణులు ఈ కార్యక్రమంలో పూర్తిగా పాల్పంచుకుంటున్నందుకు చాలా మంచిది. ఎందుకంటే సోదరీమణులు ముందంజ వేస్తే ఏ పైన సాధించగలరు, ఇంట్లో ఒప్పించగలరు. పిల్లల్ని ఎలా సాగుతారో పంటల్ని కూడా అలానే సాగగలరు. ఇక్కడ ఈ పరిస్థితుల్లో నేను ఇందాక పిఓ గారితో కూడా చెప్పాను, ప్రభుత్వం నుండి కూడా వీటికి సాయం కావాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా, దానికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయని కొన్ని వివరించారు. వాటిని కూడా మీరు ప్రతినిధులు ఎప్పుడైనా పిఓ గారిని కలిస్తే ఆయన కూడా మీకు సహకారం ప్రభుత్వం తరఫున వచ్చేలా కృషి చేస్తారని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మనం ఆదివాసీ విత్తనాలు ముఖ్యంగా ఒక పంట కోసం, లేకపోతే ఆ రోజు మన లాభం కోసం కాదు, వీటిని ప్రిజర్వ్ చేసుకోవడం ఇది మన సంస్కృతిలో భాగం. ఆదివాసీలు ఫలానా విత్తనాలు అంటే ఫలానా చోట అనేది అది మన గుర్తింపు. అది వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరికన్నా మనకే ఎక్కువ ఉంది. కాబట్టి మనం సభ్య సమాజం నుండి వీలైనంత సహకారం పొందుతూ మనం మరింత చిత్తశుద్ధితో ఈ పంటల్ని సాగు చేద్దాం. మరింత విస్తృతపరచడానికి, మన కార్యక్రమం విస్తృతపరచడానికి మన వంతు కృషి చేద్దామని మీకు మనం చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్.